తిరుపతి జిల్లా రేణుగుంట తహసీల్దార్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేశభక్తి చాటుతూ ఎంఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. రేణుగుంట మండల తహసీల్దార్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వేడుకగా జరిగాయి. తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవవందనం సమర్పించారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించాక రాజ్యాంగ అమల్లోకి వచ్చిన ఈ పవిత్ర దినం యొక్క విశిష్టతనాన్ని గుర్తు చేశారు. అనంతరం కార్యాలయ ఆవరణలోని స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీటీసీ అంప్రసాద్, ఆర్ఐ జయకృష్ణతో పాటు సిబ్బంది అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో స్థానిక పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం ఎంఆర్ఓ, ఇతర అధికారులు విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓలు ఉమాపతి, శంకర్, రామూర్తి, మల్లికార్జున రెడ్డి మరియు రెవెన్యూ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి జనవరి 26వ తేదీ మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము. భారతదేశంలో సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య దేశంగా, అలాగే శాంతి సౌభ్రాతృత్వం గల దేశంగా మన రాజ్యాంగాన్ని అమలు చేసుకోవాలని డాక్టర్ పి. అంబేద్కర్ గారు కానీ ఇంకొకరు కానీ అందరూ కలిసి రాసినటువంటి రాజ్యాంగాన్ని ఆమోదించుకుంది మాత్రం భారతదేశ ప్రజలందరూ అని చెప్తారు. రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ పీఠిక, ప్రతి ఒక బుక్ ఉంటే దానికి పీఠిక అని ఉంటుంది. అంటే ఆ బుక్లో ఏముంది, టోటల్ ఏముంది అనేది ఒక పేజీలో ఇస్తారు. అట్లే భారత రాజ్యాంగానికి పీఠిక అయినటువంటి పీఠికలో భారత రాజ్యాంగ స్వరూపాన్ని, ప్రపంచంలోనే మనది అతిపెద్ద రాజ్యాంగం అయినప్పటికీ దాంట్లో పీఠికలో చెప్పారు, భారతదేశ సర్వసత్తాక సామ్యవాద దేశము, భారతదేశ ప్రజలందరూ కూడా ఎన్నో మతాలు, కులాలు అన్నీ కూడా అందరూ కూడా శాంతిగా లేకుంటే స్వేచ్ఛగా జీవించాలంటే ఏమేమి హక్కులు ఉండాలో అన్నీ కూడా రాజ్యాంగంలో ఉన్నాయి. అలాగే బాధ్యతలను కూడా తెలియపరిచారు. వీటన్నిటినీ అనుసరించి మనం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని కోరుకుంటూ సెలవు. స్పెయిన్ లేట్గా వస్తారు. ఏ మాట్లాడతాలే తీసుకున్న వాళ్ళు వారికి వచ్చేయండి. మీరు 44 మంది